నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తన ఇంటిని తాకట్టు పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా? మామూలుగా వ్యాపారాల్లో నష్టం వస్తే బ్యాంకుల్లో అప్పు తీర్చుకోవడానికో లేదా ఇంకేదైనా ఆర్థిక సంస్థల దగ్గర నుంచి తీసుకున్న అప్పు తీర్చడానికి పెడతారు. కానీ ఇక్కడ తన్నీరు హరీష్ రావు తన ఇంటిని ఎందుకు తాకట్టు పెట్టాడంటే, ఒక పేద విద్యార్థిని చదువు కోసం పెట్టాడు. ఎవరో అమ్మాయి చదువుకోవాలంటే తన ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వడం ఏమిటి? అదే ఇక్కడ పాయింట్. సిద్దిపేటకు సంబంధించినటువంటి మమత అనే అమ్మాయి మహబూబ్ నగర్లో ప్రైవేట్ కాలేజీలో పీజీ చదవాల్సి వస్తుంది. వైద్య విద్యార్థిని అమ్మాయి ఆఫ్థల్మాలజీ కోర్సులో జాయిన్ అయింది అమ్మాయి. అయితే 3 సంవత్సరాల కోర్సుకు గాను 22 లక్షల రూపాయలు ఫీజు కట్టాలి. ఫీజు కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ విషయంగా సహాయం చేయమని కుటుంబం అంతా హరీష్ రావును కలిశారు. వాళ్ళ ఎమ్మెల్యే కాబట్టి హరీష్ని కలిశారు వాళ్ళు. వీళ్ళు చెప్పిందంతా విన్నటువంటి హరీష్ ఏమన్నారంటే, వైద్య విద్య చదువుతోంది, అందులో పీజీ ఆఫ్థల్మాలజీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు ఆపద్దని చెప్పి ఇంటిని కుదవబెట్టి ఫీజు కట్టుకోమని చెప్పి ఒక ఉచిత సలహా ఇచ్చారు వాళ్ళకి. అయితే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న రామచంద్రరావు ఏం చెప్పారంటే, అప్పటికే ఇంటిని చదువుల కోసమే కుదవబెట్టారట. ఇక కుదవబెట్టడానికి ఏమి లేదు మా దగ్గర, పెడితే కుదవబెట్టి డబ్బు తీసుకోవాలి, లేదంటే చదువన్న మానేయాలి అన్న పరిస్థితుల్లో హరీష్ రావు ఏం చెప్పారంటే, సరే ఎట్లాగూ వాళ్ళ ఇల్లు కుదవలోనే ఉంది కాబట్టి అది వదిలిపెట్టేసి తన ఇంటిని, అంటే తన సొంత ఇంటిని బ్యాంకులో కుదవబెట్టి ఆ అమ్మాయి చదువు కావాల్సినటువంటి సుమారుగా 22 లక్షల రూపాయలను కాలేజీ యాజమాన్యానికి హరీష్ రావు అందించారు. అలాగే హాస్టల్ ఫీజుకు సంబంధించి కూడా 1,00,00,000 రూపాయలు ముందుగానే డిపాజిట్ చేసేసారు. దీనివల్ల ఏమవుతోందంటే, హరీష్ రావుకు చదువు మీద ఉన్నటువంటి శ్రద్ధ, పేద విద్యార్థులను ఆదుకోవాలన్న తపన కనబడుతోంది అందరికీ. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు, ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే, సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. తన నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్స్లో సిద్దిపేటలో జిల్లా పరిషత్తు ఇందిరా హై స్కూల్ ఉంది. ఆ స్కూల్లో కూడా దాదాపు ఒక 300-400 మంది పిల్లలు చదువుతున్నారు. అన్ని మంది పిల్లల చదువుకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కానీ, భవనాల నిర్మాణానికి కానీ, పిల్లలు ఆడుకునే గ్రౌండ్ అభివృద్ధిలో కానీ రకరకాల సౌకర్యాలు కల్పించేందుకు హరీష్ రావు గతంలోనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద కార్పొరేట్ సంస్థలతో మాట్లాడి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయించారు. దాని మీద కొన్ని కోట్ల రూపాయలు స్కూల్ మీద ఖర్చు పెట్టించాడు. దాని వల్లనే రాష్ట్రంలో ఆ జిల్లా పరిషత్ హై స్కూలు బ్రహ్మాండంగా వెలుగుతోంది. ఇప్పటికి కూడా ఆ స్కూలు ప్రిన్సిపాల్ కానీ, టీచర్లు కానీ హరీష్ రావు పుణ్యం వల్లనే, ఆయన కష్టం వల్లనే మా స్కూల్లో ఇన్ని సౌకర్యాలు వచ్చినాయని ఎన్నోసార్లు చెప్పుకున్నారు. సో ఈ మొత్తం మీద చూస్తే ఏమవుతుందంటే, పేద విద్యార్థులను ఆదుకోవటంలో హరీష్ రావు ముందుంటారన్నటువంటిది అర్థమవుతోంది. థ్యాంక్ యూ.